ఓం నమో వెంకటేశాయ. ముందుగా భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. మిత్రులారా, మనం తిరుమల 7 కొండలను ఎక్కుతున్నప్పుడు ఆ కొండలు కేవలం రాళ్ళు రప్పలు కావు. ఒక్కో కొండ వెనుక ఒక అద్భుతమైన దైవిక రూపం దాగి ఉందని చెప్పుకున్నాం కదా. అయితే సాక్షాత్తు ఆ వైకుంఠం నుండే భూమికి ఊడిపడిన ఆ 3వ కొండ రహస్యం మీకు తెలుసా? ఘాట్ రోడ్డులో వెళ్ళే భక్తులకు అచ్చం గరుడపక్షి ఆకారంలో దర్శనమిచ్చే ఆ గరుడశిల వెనుక ఉన్న వరాహ పురాణ నిజాలు ఏమిటి? శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ్మంతుడు ఈ కొండను తన రెక్కలపై ఎలా మోసుకొచ్చాడు? మన శాస్త్ర ప్రమాణాల ఆధారంగా ఈరోజు ఈ వీడియోలో గరుడాద్రికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. మొదటి సెకండ్ నుండి చివరి వరకు అస్సలు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ రహస్యం విన్నాక ఆ స్వామిపై మీకున్న భక్తి రెట్టింపు కావడం ఖాయం. వరాహ పురాణం మరియు వెంకటాచల మహత్యం ప్రకారం శ్వేత వరాహ కల్పంలో గరుడ్మంతుడు దేవాది దేవుడైన విష్ణుమూర్తి భూలోకంలో వెలవడానికి ఒక పవిత్రమైన స్థలాన్ని తీసుకురావడానికి సంకల్పించాడు. గరుడ్మంతుడు తన అపారమైన బలంతో సాక్షాత్తు వైకుంఠంలోని క్రీడా పర్వత భాగాన్ని తన రెక్కలపై మోసుకువచ్చి భూలోకంలో దించుతాడు. గరుడ్మంతుడు మోసుకువచ్చిన ఆ కొండ భాగమే ప్రస్తుత తిరుమలలోని గరుడాద్రి. తన వాహనమైన గరుడ్మంతుడు తెచ్చిన పర్వతం కాబట్టి ఆ స్వామికి ఈ కొండ అంటే అమితమైన ప్రీతి. తిరుమల ఘాట్ రోడ్డులో మనం వెళ్ళేటప్పుడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక పెద్ద రాతి నిర్మాణం కనిపిస్తుంది. అది అచ్చం గరుడ్మంతుని ఆకారంలోనే ఉంటుంది. దీన్ని గరుడశిల అని అంటారు. అది ఏ మానవుడు చెక్కినది కాదు, సాక్షాత్తు గరుడాద్రి కొండ భగవంతుడికి ఇస్తున్న సజీవ సాక్ష్యం. శేషుడు స్వామికి పాన్పుగా సేవ చేస్తే గరుడు స్వామిని మోసే వాహనంగా సేవ చేస్తాడు. అందుకే శేషాద్రి పక్కనే గరుడాద్రి కూడా కొలువై ఉంటుంది. గరుడ అంటే పక్షి రాజైన గరుడ్మంతుడు, అద్రి అంటే కొండ. స్వామివారి నివాసం కోసం వైకుంఠం నుండి కొండను మోసుకువచ్చిన ఆ మహాభక్తుని సేవకు గుర్తుగా దీనిని గరుడాద్రి అని పిలుస్తారు. భౌగోళికంగా కూడా ఈ కొండను దూరం నుండి లేదా ఒక నిర్దిష్ట కోణంలో గమనిస్తే ఒక పెద్ద గరుడ పక్షి తన రెక్కలు విప్పి కూర్చున్న ఆకారంలో కనిపిస్తుందని క్షేత్ర పురాణం చెబుతోంది. చాలా మందికి గరుడ్మంతుడు కేవలం వైకుంఠం నుండి కొండను మోసుకువచ్చాడని మాత్రమే తెలుసు. కానీ దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. గరుడ్మంతుడు తన దాయాదులైన కద్రువ కుమారులు అంటే పాములను సంహరించిన తర్వాత అతనికి జ్ఞాతి హత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ ఘోర పాపం నుండి విముక్తి పొందడానికి గరుడ్మంతుడు భూలోకంలో ఘోరమైన తపస్సు చేయాలని నిశ్చయించుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వైకుంఠంలోని తన అత్యంత ప్రియమైన క్రీడా పర్వతాన్ని భూమిపైకి తెచ్చి దానిపై తపస్సు చేయమని ఆజ్ఞాపిస్తాడు. గరుడ్మంతుడు తెచ్చిన ఆ కొండపై స్వామి స్వయంభూగా వెలిశారు. గరుడ్మంతుడు ఆ పర్వత రూపంలో మారి స్వామిని మోస్తూ తన పాపాలను పూర్తిగా కడుక్కున్నాడు. యోగశాస్త్రం మరియు వరాహ పురాణ రహస్యాల ప్రకారం తిరుమల 7 కొండలు మానవ శరీరంలోని 7 చక్రాలకు ప్రతిరూపాలు. ఇందులో 3వ కొండ అయిన గరుడాద్రి అనాహత చక్రంకి సంకేతం. భక్తుడు మొదటి 2 కొండలను అంటే శేషాద్రి, నీలాద్రి దాటి గరుడాద్రిపై అడుగుపెట్టినప్పుడు అతనిలోని అహంకారం, కామక్రోధాలు పూర్తిగా నశించి హృదయంలో పరిశుద్ధమైన దాస్యభక్తి, శరణాగతి అలవడుతాయి. అందుకే గరుడాద్రిని భక్తి యోగ శిఖరం అని కూడా అంటారు. ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్వామి పుష్కరిణి గురించి. తిరుమలలోని పరమ పవిత్రమైన స్వామి పుష్కరిణి తీర్థం భూమిపైకి రావడానికి కూడా గరుడాద్రి కొండే మూల కారణం. వరాహ పురాణం ప్రకారం గరుడ్మంతుడు వైకుంఠం నుండి పర్వత భాగాన్ని తెచ్చేటప్పుడు ఆ కొండతో పాటు వైకుంఠంలో ఉన్న భగవంతుని దివ్య జలాశయాన్ని కూడా తన రెక్కల వేగంతో కొండతో పాటే భూమిపైకి తీసుకువచ్చాడు. ఆ పుష్కరిణి వచ్చి పడిన స్థలమే ప్రస్తుత వరాహస్వామి దేవాలయం పక్కన ఉన్న స్వామి పుష్కరిణి. అంటే గరుడ్మంతుడు కేవలం కొండనే కాదు, కలియుగ భక్తుల పాపాలను కడిగే వైకుంఠ జలాలను కూడా భూమిపైకి తీసుకువచ్చాడు. మిత్రులారా, గరుడాద్రి అంటే కేవలం ఒక కొండ కాదు. గరుడ్మంతుడు తన బంధువులను చంపిన పాపాన్ని కడుక్కోవడానికి సాక్షాత్తు వైకుంఠాన్ని భూమికి తెచ్చి చేసిన మహాతపస్సు ఇది. అందుకే ఈ కొండపై అడుగు పెట్టగానే మన హృదయంలోని తెలియని పాపాలు, దోషాలు అన్నీ గరుడ్మంతుని రెక్కల గాలికి కొట్టుకుపోతాయి. చివరగా ఒక్క మాట,
మిత్రులారా, గరుడాద్రి అంటే కేవలం ఒక పర్వతం కాదు, స్వామి కోసం దాస్యభక్తితో వైకుంఠాన్నే భూమికి తెచ్చిన ఒక పరమ భక్తుడి త్యాగానికి, సేవకు అది ఒక నిదర్శనం. ఆ గరుడ్మంతుని రెక్కల నీడలోనే ఈరోజు కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. ఈ అద్భుతమైన గరుడాద్రి రహస్యం మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో భక్తితో ఓం నమో వెంకటేశాయ లేదా ఓం గరుడాల్వార్ నమః అని రాసి మీ భక్తిని చాటుకోండి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మరికొందరికి దరి చేరడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరి వచ్చే వారం తిరుమల 4వ కొండ అయిన సాక్షాత్తు హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రి వెనుక ఉన్న నికాసైన నిజాలను తెలుసుకుందాం. ఈ సంచలన రహస్యాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు.